చరిత్రకు సాక్ష్యం. రెండో ప్రపంచ యుద్ధానికి వ్యూహాత్మక కేంద్రం. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయం. ఇప్పుడు ఇదే దొనకొండ ఎయిర్పోర్టుపై మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. ఒకప్పుడు యుద్ధ విమానాలకు ఇంధనం నింపిన రన్వే కాలక్రమంలో పిచ్చి మొక్కలకు, పశువులకు నిలయంగా మారిపోయింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దొనకొండ విమానాశ్రయంపై మళ్లీ కదలికలు మొదలయ్యాయి. భోగాపురం విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి సమక్షంలో దొనకొండ ఎయిర్పోర్ట్ పై చర్చ జరగడం, ఆ తర్వాత అధికారుల పరిశీలనతో ఈ అంశానికి ప్రాధాన్యం పెరిగింది. కలెక్టర్ ఆదేశాలతో కనిగిరి ఆర్డీఓ దొనకొండ విమానాశ్రయాన్ని, దానికి సంబంధించిన భూములను పరిశీలించారు. పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మరి అసలు దొనకొండ ఎయిర్పోర్ట్ చరిత్ర ఏంటి? ఇంతకాలం ఎందుకు నిరుపయోగంగా ఉంది? ఇప్పుడు జరుగుతున్న కదలికలేంటి? దొనకొండకు మళ్లీ విమానాల రాకపోకలు మొదలవుతాయా? చూద్దాం మా వాయిస్ 9 తెలుగు ప్రత్యేక కథనంలో. ప్రకాశం జిల్లా దొనకొండకు దాదాపు 9 దశాబ్దాల విమానయాన చరిత్ర ఉంది. 1934లో బ్రిటిష్ పాలకులు మద్రాస్, హైదరాబాద్ మధ్య వ్యూహాత్మక ప్రాంతంగా ఉన్న దొనకొండను గుర్తించారు. సుమారు 136.50 ఎకరాల విస్తీర్ణంలో టెర్మినల్, నిర్వహణ భవనాలతో విమానాశ్రయాన్ని నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ విమానాశ్రయాన్ని యుద్ధ విమానాలకు ఇంధనం నింపేందుకు, సైనిక అవసరాలకు, ఆయుధాల తరలింపునకు ఉపయోగించినట్లు సమాచారం. అంటే ఇది కేవలం ఒక రన్వే కాదు, బ్రిటిష్ కాలం నాటి యుద్ధ చరిత్రకు ఓ ఆనవాలు. 1960 తర్వాత విమానాల రాకపోకలు బంద్. కాలం మారింది, ప్రభుత్వాలు మారాయి. కాని దొనకొండ విమానాశ్రయ పరిస్థితి మాత్రం మారలేదు. 1960 తర్వాత ఇక్కడ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పట్నుంచి ఎయిర్పోర్ట్ నిరుపయోగంగా మారింది. ఒకప్పుడు విమానాలు దిగిన రన్వే ఇప్పుడు పిచ్చి మొక్కలు, తుప్పలతో నిండిపోయింది. విమానాశ్రయ భవనాలు శిథిలావస్థకు చేరాయి. సిగ్నల్ రూమ్స్, క్వార్టర్స్, ఇతర నిర్మాణాలు కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. విమానాలు ల్యాండ్ కావాల్సిన ప్రాంతం ఇప్పుడు పశువుల మేత స్థలంగా మారింది. దీంతో చారిత్రక విమానాశ్రయం క్రమంగా తన రూపురేఖలను కోల్పోతోంది. విమానాశ్రయం పూర్తిగా నిరుపయోగంగా ఉన్నప్పటికీ దాని భూముల పరిరక్షణ కోసం కొంతమేర చర్యలు కొనసాగాయి. దాదాపు 10 ఏళ్ల క్రితం ఎయిర్పోర్ట్ అథారిటీ సుమారు 40 లక్షల వ్యయంతో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికీ విమానాశ్రయానికి ఇన్ఛార్జిగా ఒక ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతటి విలువైన భూములు, చారిత్రక కట్టడాలను మరింత నిర్లక్ష్యం చేస్తే ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొనకొండ విమానాశ్రయ అభివృద్ధి ప్రతిపాదన ఇప్పటిది కాదు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దొనకొండను పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పారిశ్రామిక కారిడార్కు అనుసంధానంగా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసే అంశంపై అధికారులు సర్వేలు నిర్వహించారు. అప్పట్లో దొనకొండ రన్వేపై 15 సీట్ల మినీ విమానాలు దిగేందుకు అవకాశముందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రాంతీయ అనుసంధాన పథకాల కింద కూడా దొనకొండ విమానాశ్రయాన్ని పరిశీలించారు. విమానాశ్రయ అభివృద్ధి కోసం ప్రస్తుతమున్న 136 ఎకరాలకు అదనంగా మరో 340 ఎకరాల భూమి అవసరమని అప్పట్లో అధికారులు గుర్తించారు. నరసింహనాయునిపాలెం, ఇండ్ల చెరువు రెవెన్యూ పరిధిలోని భూములను కూడా అధికారులు పరిశీలించారు. సుమారు 1575 మీటర్ల పొడవైన రన్వే ఏర్పాటుకు ప్రాథమిక సర్వే నిర్వహించారు. సేఫ్ ల్యాండింగ్ కోసం ఢిల్లీ ఎయిర్పోర్ట్ సర్వే విభాగం అధికారులు కూడా దొనకొండలో పరిశీలనలు చేపట్టారు. పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. కాని సర్వేలు జరిగాయి, నివేదికలు వెళ్లాయి, ప్రతిపాదనలు వచ్చాయి. కాని విమానాల రాక మాత్రం మొదలు కాలేదు. 2019 తర్వాత దొనకొండ విమానాశ్రయ అభివృద్ధి అంశం మరుగున పడింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ అంశంపై కదలికలు కనిపిస్తున్నాయి. ఇటీవల భోగాపురం విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో అధికారులు దొనకొండ విమానాశ్రయం గురించి వివరించడంతో ప్రాధాన్యం పెరిగింది. దొనకొండ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి
పెద్ద మొత్తంలో భూమి అవసరమైతే సుమారు 1000 ఎకరాల వరకు భూమి కేటాయించే అంశంపై సీఎం చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో దొనకొండ విమానాశ్రయంపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిగిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు కనిగిరి ఆర్డీఓ దొనకొండ విమానాశ్రయాన్ని పరిశీలించారు. విమానాశ్రయ భవనం, అందుకు సంబంధించిన భూములను పరిశీలించి రెవెన్యూ అధికారుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించారు. భూముల వివరాలు, అందుబాటులో ఉన్న స్థలం, ఇతర అంశాలపై పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో దొనకొండ ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టిందని చర్చ మొదలైంది. దొనకొండలో విమానాశ్రయం అభివృద్ధి జరిగితే పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి భారీ ప్రయోజనముంటుందని స్థానికులు భావిస్తున్నారు. దొనకొండ చుట్టుపక్కల పారిశ్రామిక అభివృద్ధికి అవకాశం ఉంది. పారిశ్రామిక కారిడార్ ఏర్పాటైతే పరిశ్రమలకు వేగవంతమైన రవాణా సదుపాయంగా విమానాశ్రయం ఉపయోగపడుతుంది. చిన్న విమానాలు, చాపర్లు దిగేందుకు రన్వేను ఆధునీకరించవచ్చు. భవిష్యత్తులో ప్రయాణికుల విమానాలతో పాటు కార్గో సేవలకు కూడా విమానాశ్రయం ఉపయోగపడే అవకాశం ఉంది. మార్కాపురం ప్రాంతం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పశ్చిమ ప్రకాశం ప్రజలకు కూడా ఇది రవాణాపరంగా ఎంతో ఉపయోగకరంగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న దొనకొండ విమానాశ్రయం ఇప్పుడు మళ్లీ వార్తల్లోకొచ్చింది. ఒకవైపు బ్రిటిష్ కాలం నాటి చారిత్రక ప్రాధాన్యం, మరోవైపు పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలు, ఇంకోవైపు ప్రస్తుతం ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్న కదలికలు, ఇవన్నీ చూస్తుంటే దొనకొండ ఎయిర్పోర్ట్కు మంచి రోజులు వస్తాయనే ఆశలు ప్రజల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లి భూములను రక్షించి, రన్వేను ఆధునీకరించి దొనకొండ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దొనకొండ ప్రజల కల ఈసారైనా నిజమవుతుందా? శిథిలాల మధ్య మిగిలిన రన్వేపై మళ్లీ విమానాలు ఎగురుతాయా? అదే ఇప్పుడు దొనకొండ ప్రజల ముందున్న ప్రశ్న. చూసారుగా దొనకొండ ఎయిర్పోర్ట్ పై మేము అందించిన స్పెషల్ స్టోరీ. ఇటువంటి స్టోరీలతో పాటు బ్రేకింగ్ న్యూస్, మరిన్ని తాజా వార్తల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాయిస్ 9 తెలుగు ఛానల్.